ఏ బట్టలు మట్టలు పట్టుకుని యేసుక్రీస్తు వారిని గణపరిచి చూపించారో ఆ చేతులతోనే యేసుక్రీస్తుని కొట్టారు, మొఖం మీద కాంట్రి చుమ్మేశారు. ఎందుకు అది చేశారని అడిగితే క్రీస్తు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు దేవుడు అంటే మనకు అర్థం కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఎలా పడితే అలా మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా నడుచుకుంటాం. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు, ఏ విషయంలో తగ్గించుకోవాలో తెలియదు, ఏ విషయంలో ప్రభుని హెచ్చించాలో తెలియదు, ఏ విషయంలో మనం దేవునికి లోబడాలో తెలియదు. ఎలా పడితే అలా నడుచుకుని క్రీస్తుకు విరోధులుగా మారిపోతాం మనం. ఆ రోజు వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని అలా అప్పగించడానికి బలమైన కారణం ఏంటంటే దేవుడు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. రోమ్ ప్రభుత్వం నుంచి మనం బయటికి తీసుకొస్తాడు, ఆ మెస్సయ్యని చూస్తారు, కానీ ఆ మెస్సయ్య ఈ ఇహలోక సంబంధమైన వాటి కోసం కాదు, పరలోక సంబంధమైన వాటి కోసమే మనల్ని తయారు చేసుకొని మనల్ని కాపాడడానికి వచ్చాడన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఇప్పటికీ మీరు చూడండి, కావాలంటే ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూస్తే యూదులు ఎప్పటికీ యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిగా అంగీకరించారు. ఇప్పటికీ కూడా ఈవెన్ యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించారు, మెస్సేగా కూడా అంగీకరించారు. ఆయన ఒక ప్రవక్త అంటారు అంతే, అంతకు మించి ఆయన దేవుడిగా అంగీకరించారు వాళ్ళు. ఎందుకు అనంటే వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు.